పిల్లలు, ఈ వీడియోలో మనం సంధి అంటే ఏమిటి, సంధులు ఎన్ని రకాలు తెలుసుకుని కొన్ని సంస్కృత సంధులు తెలుసుకుందాం. ముందుగా సంధి అంటే ఏమిటో తెలుసుకుందాం. పూర్వ పరస్వరంబులకు బరస్వరం బేకాదేశం బగుట సంధి అనంబడు. అనగా మొదటి అచ్చునకు తర్వాతి అచ్చు పరము కాగా ఆ రెండు అచ్చులకు మారుగా రెండవ అచ్చే ఆదేశమగుటను సంధి అని అంటారు. రెండు సమర్థవంతమైన పదాలు ఒక అర్థవంతమైన పదంగా కలిసిపోవడాన్నే సంధి అంటారు. సంధిలోని రెండు పదములను విడదీయునప్పుడు గుర్తునకు ఎడమవైపు ఉన్న పదాన్ని పూర్వపదమనియు కుడివైపున గల పదాన్ని పరపదమనియు అంటారు. ఉచ్చారణ సౌలభ్యం కోసం రెండు పదాలను వెంటనే కలిపి మాట్లాడవలసి రాయవలసి వచ్చినప్పుడు సంధి పదం అనేది ఏర్పడుతుంది. వ్యాకరణ పరిభాషలో రెండు స్వరాల కలయికను సంధి అని, ఆ రెండు స్వరాల మధ్య జరిగే మార్పును సంధి కార్యం అని అంటారు. సంధులు ముఖ్యంగా రెండు రకాలు. అవి సంస్కృత సంధులు, తెలుగు సంధులు. ఇప్పుడు మనం సంస్కృత సంధుల్లో మొదటిదైనటువంటి సవర్ణ దీర్ఘ సంధి గురించి తెలుసుకుందాం. సవర్ణ దీర్ఘ సంధి సూత్రం ఆ, ఈ, ఊ, అరువులకు అవే అచ్చులు పరమైతే వాటి దీర్ఘాలు ఏకాదేశంగా వస్తాయి. ఇది సవర్ణ దీర్ఘ సంధి సూత్రం. ఇప్పుడు మనం సవర్ణములు అంటే ఏమిటో తెలుసుకుందాం. ఆ అనే వర్ణానికి ఆ, ఆ ఇవి రెండు సవర్ణాలు అవుతాయి. అలాగే ఈ వర్ణానికి ఈ, ఈలు సవర్ణాలు. ఊ వర్ణానికి ఊ, ఊలు సవర్ణాలు. అరు వర్ణానికి అరు, అరువులు సవర్ణాలు. ఇప్పుడు మనం సవర్ణ దీర్ఘ సంధికి కొన్ని ఉదాహరణలు తెలుసుకుందాం. రామానుజుడు అనే సంధి పదం ఉంది. దీనిని మనం ఎలా విడదీయాలి? రామ ప్లస్ అనుజుడు ఈ విధంగా విడదీస్తాం. అప్పుడు రామ అనే మాటలో మాలో ఆ వస్తోంది. తర్వాత అనుజుడు, ఇందులో ఆ అనే అచ్చు ఉంది. అంటే ఆకి ఆ పరమై రామానుజుడు అని కలిపినప్పుడు ఆ అనే దీర్ఘాక్షరం వస్తోంది. తర్వాత పదం రామాలయం. దీనిని రామ ప్లస్ ఆలయం ఈ విధంగా విడదీయాలి. ఇందులో పూర్వపదంలో రామ మాలో ఆ వచ్చింది. పరపదమైనటువంటి ఆలయంలో మొదటి అచ్చు ఆ అనే దీర్ఘాక్షరం వచ్చింది. ఇప్పుడు కలిపితే రామాలయం అయి ఆ అనే అచ్చు వచ్చింది. తర్వాత కవీంద్రుడు. దీనిని కవి ప్లస్ ఇంద్రుడు. ఇక్కడ కవి, ఇందులో వీలో ఈ వస్తోంది. ఇంద్రుడులో ఈ వచ్చింది. ఈకి ఈ పరమై ఈ అనేటువంటి దీర్ఘాక్షరం వచ్చింది. తర్వాత కవీశ్వరుడు. దీనిని కవి ప్లస్ ఈశ్వరుడు ఈ విధంగా విడదీయాలి. ఇప్పుడు మీకు పూర్వపదంలో ఈ అచ్చుకి ఈశ్వరుడులో ఈ అనేటువంటి అచ్చు పరమై మనకి కలిపినప్పుడు కవీశ్వరుడు అని సంధి పదం వచ్చింది. ఈ విధంగా మనం సవర్ణ దీర్ఘ సంధి పదాలను గుర్తుంచుకోవాలి. తర్వాత భానుదయం. ఇందులో కూడా భాను ప్లస్ ఉదయం ఈ విధంగా దీన్ని విడదీస్తాం. ఇక్కడ పూర్వపదంలో ఊ వచ్చింది, పరపదంలో
కూడా ఊఏ అచ్చు ఉంది. కలిపినప్పుడు మనకి ఊ అనే దీర్ఘాక్షరం వచ్చింది. తర్వాత ఇంకొక ఉదాహరణ, పితృణం. పితృ ప్లస్ రుణం, ఈ విధంగా దీన్ని విడదీయాలి. ఇక్కడ పూర్వపదంలో అరు అనే అచ్చుకి మళ్ళీ రుణంలో ఆరు అనే అచ్చు పరమైంది. కలిపినప్పుడు మనకి పితృణం అనే సంధిపదం ఏర్పడింది. తర్వాత మాతృణం, దీనిని మాతృ ప్లస్ రుణంగా విడదీయాలి. దీనిలో పూర్వపదంలో మాతృలో ఆరు అనే అచ్చు, పరపదంలో రుణంలో ఆరు అనే అచ్చు కలిసి ఆరుగా సంధిపదం వస్తోంది, అదే మాతృణం. ఈ విధంగా ఆకి ఆ, ఈకి ఈ, ఊకి ఊ, అరులకు అరు, అవే అచ్చులు పరమైతే వాటి దీర్ఘాలు ఏకాదేశంగా వస్తున్నాయి. ఈ విధంగా మనం సవర్ణ దీర్ఘ సంధిని గుర్తుంచుకోవచ్చు. పై విధంగా సంస్కృత పదాల మధ్య జరిగే సంధులను మాత్రమే సంస్కృత సంధులు అంటారు. సంస్కృత సంధులలో ఎప్పుడూ సంస్కృత పదాలే ఉంటాయి. అది మనం ముఖ్యంగా గుర్తుంచుకోవలసిన విషయం. తర్వాత ఈ సవర్ణ దీర్ఘ సంధిలో మరికొన్ని ఉదాహరణలను కూడా మనం తెలుసుకుందాం. అవి ప్రళయాగ్ని, ప్రళయ ప్లస్ అగ్నిగా దీనిని విడదీయాలి. తర్వాత స్నానార్థం, దీనిని స్నాన ప్లస్ అర్థం. గౌరీశ, గౌరీ ప్లస్ ఈశ. తర్వాత పదం జలజాకరం, జలజ ప్లస్ ఆకరం. సీతాద్రి, సీత ప్లస్ అద్రి. అస్తోకాంబోధి, అస్తోక ప్లస్ అంబోధి. తర్వాత జలజాంతస్థిత, దీనిని జలజ ప్లస్ అంతస్థిత. తర్వాత పరమావధి, పరమ ప్లస్ అవధి. దివిజాగ్రణి, దివిజ ప్లస్ అగ్రణి. దశాబ్దాలు, దశ ప్లస్ అబ్దాలు. పీఠాధిపతి, పీఠ ప్లస్ అధిపతి. మహాత్మా, మహా ప్లస్ ఆత్మ. పండితారాధ్యుడు, పండిత ప్లస్ ఆరాధ్యుడు. లతాంతము, లత ప్లస్ అంతము. గోవర్ధనాద్రి, గోవర్ధన ప్లస్ అద్రి. కవీంద్ర, కవి ప్లస్ ఇంద్ర. భూరూహావళి, భూరూహ ప్లస్ ఆవళి. శక్రాజ్ఞ, శక్ర ప్లస్ ఆజ్ఞ. గోత్రాచలము, గోత్ర ప్లస్ అచలము. తర్వాత నవాషాఢం, నవ ప్లస్ ఆషాఢం. స్ఫుటార్తి, స్ఫుట ప్లస్ ఆర్తి. విద్యార్థి, విద్య ప్లస్ అర్ధి. ఉర్వీస, ఉర్వి ప్లస్ ఈశ. మధ్యాహ్నం, మధ్య ప్లస్ అహ్నం. లోలార్కుడు, లోల ప్లస్ అర్కుడు. ఉత్సవార్థమై, ఉత్సవ ప్లస్ అర్థమై. ఇంద్రాగ్నులు, ఇంద్ర ప్లస్ అగ్నులు.
శౌర్యాది, శౌర్య ప్లస్ ఆది. పుడమీస, పుడమి ప్లస్ ఈశ. క్షీరాబ్ది, క్షీర ప్లస్ అబ్ది. చారూహ, చారు ప్లస్ ఊహ. కరాగ్రం, కర ప్లస్ అగ్రం. వధూపేతుడు, వధు ప్లస్ ఉపేతుడు. ఈ విధంగా మనం సవర్ణ దీర్ఘ సంధికి ఉదాహరణలు తెలుసుకున్నాం. ఇన్ని ఉదాహరణల వల్ల మీకు ఈ సంధి బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ ఉదాహరణలన్నీ మీకు ఏ ఎగ్జామ్కైనా కూడా ఉపయోగపడతాయి. గుణసంధి ఎలా ఏర్పడుతుందో నేర్చుకుందాం. గుణసంధి సూత్రం: అకారానికి ఈ, ఊ అరువులు పరమైతే ఏ, ఓ అర్లు ఏకాదేశంగా వస్తాయి. మళ్ళీ అకారానికి ఈ, ఊ అరువులు పరమైతే ఏ, ఓ అర్లు ఏకాదేశంగా వస్తాయి. ఇది గుణసంధి సూత్రం. ఇక్కడ ఏ, ఓ అర్లను గుణాలు అంటారు. ఇలా గుణాలు వచ్చే సంధిని గుణసంధి అని అంటారు. ఇప్పుడు మనం ఈ గుణసంధి సంబంధించినటువంటి కొన్ని ఉదాహరణలు తెలుసుకుందాం. మొదటగా రాజేంద్రుడు, రాజా ప్లస్ ఇంద్రుడు. కలిపితే ఏమొస్తోంది? రాజేంద్రుడు వస్తోంది. ఇక్కడ పూర్వపదంలో అకారానికి, పరపదంలో ఈకారం పరమైంది. మనం సూత్రంలో చెప్పుకున్నాం. అకారానికి ఈ అనేటువంటి అచ్చు పరమైతే ఏమొస్తోంది? ఏ అనేటువంటి అచ్చు ఏకాదేశంగా వస్తోంది. అదేవిధంగా ఇక్కడ కలిపినప్పుడు రాజేంద్రుడు అనేటువంటి ఏకార శబ్దం వచ్చింది. తర్వాత గజేంద్రుడు, దీనిని విడదీస్తే గజ ప్లస్ ఇంద్రుడు. ఇక్కడ కూడా పూర్వపదంలో ఉన్నటువంటి అకారానికి పరపదంలో ఈ అచ్చు పరమైంది. ఇప్పుడు మనకి ఏ అనేటువంటి అచ్చు ఏకాదేశంగా వచ్చింది. ఆ విధంగా మనకి గజేంద్రుడు అని సంధి పదం ఏర్పడింది. ఇప్పుడు మనం అకారానికి ఈ పరమైతే ఏ వచ్చిందని తెలుసుకున్నాం. ఈ ఉదాహరణలో ఆకారానికి కూడా ఈ పరమైతే ఏ వస్తుంది. అదేమిటో చూద్దాం. మహేంద్రుడు, ఇక్కడ మహా ప్లస్ ఇంద్రుడు. ఇక్కడ ఆ అనే దీర్ఘాచ్చు వచ్చినా కూడా ఈ పరమైతే ఏ కారమే వస్తోంది. కలిపితే మనకి సంధి పదం మహేంద్రుడు అయింది. అలాగే నరేంద్రుడు, ఈ పదాన్ని నర ప్లస్ ఇంద్రుడు ఈ విధంగా విడదీయాలి. కలిపితే నరేంద్రుడు అనే ఏకారం వస్తోంది. తర్వాత పరోపకారం, దీనిని పర ప్లస్ ఉపకారం ఈ విధంగా విడదీయాలి. ఇక్కడ అకారానికి ఊకారం పరమవుతోంది. పూర్వపదంలో అకారం, పరాలో ఆ ఉంది. పరపదంలో ఉపకారం అనేటువంటి పదం ఉంది. ఇప్పుడు మనకి ఉపకారంలో ఉన్నటువంటి మొదటి అచ్చు ఊ. ఇక్కడ అకారానికి ఊ పరమైంది. కలిపితే పరోపకారం అనే ఓకారం పరమైంది. అంటే ఇక్కడ మీరు అకారానికి ఊ వస్తే ఓ వస్తోంది అనే విషయం గుర్తుంచుకోవాలి. తర్వాత పదం మహోన్నతి, దీనిని మహా ప్లస్ ఉన్నతి ఈ విధంగా విడదీయాలి. ఇక్కడ ఆ అనే దీర్ఘాక్షరానికి ఊ పరమవుతోంది. కలిపితే ఓకారం మహోన్నతి వచ్చింది. తర్వాత
దేశోన్నతి, దీనిని దేశ ప్లస్ ఉన్నతి ఈ విధంగా విడదీయాలి. ఇక్కడ అకారానికి ఉకారం పరమవుతోంది, కలిపితే ఓకారం వస్తోంది. దేశోన్నతి. తర్వాత పదం గృహోపకరణం. దీనిని గృహ ప్లస్ ఉపకరణంగా విడదీయాలి. ఇక్కడ కూడా అకారానికి ఊపరమైంది, కలిపితే ఓకారం వచ్చింది. తర్వాత మహర్షి. దీనిని మహా ప్లస్ ఋషిగా విడదీయాలి. ఇక్కడ మీరు అకారానికి అరూపరమైతే అర్ వస్తోంది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. తర్వాత పదం రాజర్షి. దీనిని రాజా ప్లస్ ఋషిగా విడదీయాలి. ఇక్కడ కూడా అకారానికి అరూపరమయ్యి అర్ అనేది ఏకాదేశంగా వస్తోంది. మనకి రాజా ప్లస్ ఋషి కలిపితే రాజర్షి అనేటువంటి సంధి పదం వస్తోంది. పైన పేర్కొన్న పదాలను 3 రకాలుగా విడదీయడం సాధ్యమైంది. ఆ ఆలకు ఈ ఈలు కలిసి ఏగా మారడం, ఆ ఆలకు ఊలు కలిసి ఓగా మారడం, ఆ ఆలకు అరులు కలిసి అర్గా మారడం. పై 3 సందర్భాల్లోనూ పూర్వస్వరం అంటే సంధి విడదీసినప్పుడు మొదటి పదం చివరి అచ్చు ఆ ఆలుగా ఉంది. పరస్వరం అంటే విడదీసిన రెండవ పదంలో మొదటి అచ్చులు ఈ ఊ అరులుగా వచ్చాయి. ఈ కలిస్తే ఏ, ఊ కలిస్తే ఓ, అరు కలిస్తే ఆర్ ఏకాదేశంగా వచ్చాయి. ఇప్పుడు మనం మళ్ళీ గుణసంధి సూత్రాన్ని ఒకసారి తెలుసుకుందాం. అకారానికి ఈ ఊ అరులు పరమైనప్పుడు క్రమంగా ఏ ఓ అర్లు ఏకాదేశంగా వస్తాయి. ఏ ఓ అర్లను గుణాలు అంటారు. ఇలా గుణాలు వచ్చే సంధిని గుణసంధి అని అంటారు. ఇప్పుడు మనం మరికొన్ని ఉదాహరణలను గుణసంధికి తెలుసుకుందాం. నాగా ప్లస్ ఇంద్రము కలిపితే నాగేంద్రము అవుతుంది. అలాగే మానవ ప్లస్ ఉత్తమ మానవోత్తమ. మరికొన్ని ఉదాహరణలు. గృహ ప్లస్ ఉపకరణం గృహోపకరణం. మహ ప్లస్ ఉగ్ర మహోగ్ర. దేవ ప్లస్ ఇంద్రుడు దేవేంద్రుడు. కమఠ ప్లస్ ఇంద్ర కమఠేంద్ర. దశ ప్లస్ ఇంద్రియ దశేంద్రియ. ధీర ప్లస్ ఉత్తములు ధీరోత్తములు. పర ప్లస్ ఉపకారము పరోపకారము. ప్రయాణ ప్లస్ ఉచితమైన ప్రయాణోచితమైన. సౌరభ ప్లస్ ఉత్కరము సౌరభోత్కరము. చల ప్లస్ ఉక్తి చలోక్తి. కౌతుక ప్లస్ ఉద్ధతి కౌతుకోద్ధతి. శుభ ప్లస్ ఉదయ శుభోదయ. పూర్ణ ప్లస్ ఉదయం పూర్ణోదయం. హరణ ప్లస్ ఉద్యోగము హరణోద్యోగము. రాష్ట్ర ప్లస్ ఇతర రాష్ట్రేతర. బక ప్లస్ ఉత్తమ బకోత్తమ. జీవన ప్లస్ ఉపాధి జీవనోపాధి. ఇతర ప్లస్ ఇతర
ఇతరేతర. గంగా ప్లస్ ఉత్తరీయం గంగోత్తరీయం. సూర్య ప్లస్ ఉదయం సూర్యోదయం. మహ ప్లస్ ఉన్నతి మహోన్నతి. గృహ ప్లస్ ఉపకరణ గృహోపకరణ. ఈ ఉదాహరణలన్నిటిలోనూ అకారానికి ఈ ఊ అర్లు పరమై ఏ ఓ అర్లు ఏకాదేశంగా వచ్చాయి. ఈ ఉదాహరణలన్నీ మీకు ఎగ్జామ్స్కి బాగా ఉపయోగపడతాయి. మనం యణాదేశ సంధి గురించి తెలుసుకుందాం. యణాదేశ సంధి సూత్రం: ఈ ఊ అరులకు అసవర్ణమైన అంటే సమానం కాని అచ్చులు పరమగునప్పుడు క్రమంగా యా వా రాలు ఆదేశమగును. మళ్ళీ ఈ ఊ అరులకు అసవర్ణమైనటువంటి అచ్చులు పరమగునప్పుడు క్రమంగా యా వా రాలు ఆదేశమగును. ఇప్పుడు మనం యణాదేశ సంధికి సంబంధించినటువంటి ఉదాహరణలు తెలుసుకుందాం. ప్రత్యక్షం. దీనిని ప్రతి ప్లస్ అక్షంగా విడదీయాలి. ఇక్కడ పూర్వపదంలో ప్రతి ఇందులో ఉన్నటువంటి ఈ అనే అచ్చుకి అక్షంలో ఆ అనేటువంటి అచ్చు పరమైంది. ఇప్పుడు మనకి కలిపితే ప్రత్యక్షం అనేటువంటి సంధి పదం ఏర్పడింది. ఇందులో ప్రత్యక్షంలో ఈకి అసవర్ణమైనటువంటి అచ్చు పరమైతే మనకి సంధి పదంలో యా అనేటువంటి అచ్చు ఏకాదేశంగా వచ్చింది. ప్రత్యక్షం. అలాగే అణ్వస్త్రం ఈ పదాన్ని విడదీద్దాం. దీనిని అణు ప్లస్ అస్త్రంగా విడదీయాలి. ఇందులో అణు అణు అనే పూర్వపదంలో ఊ అనే అచ్చుకి అస్త్రంలో ఆ అనే అచ్చు పరమైంది. ఇప్పుడు మనం కలిపితే అణ్వస్త్రం అంటే ఊకి అసవర్ణమైన అచ్చు పరమైనప్పుడు సంధి పదంలో వా అనే అక్షరం వస్తోంది. అణ్వస్త్రం. అందుకే ఇక్కడ వా శబ్దం వచ్చింది. తర్వాత పదం పిత్రంస. దీనిని పితృ ప్లస్ అంశ ఈ విధంగా విడదీయాలి. ఇక్కడ పితృ అనే పూర్వపదంలో అరు అనే అచ్చుకి పరపదంలో ఉన్నటువంటి ఆ అనే అచ్చు అంశలో ఉన్న ఆ అనే అచ్చు పరమైంది. కలిపితే మనకి పిత్రంశ రకార శబ్దం వస్తోంది. అంటే సూత్రం ప్రకారం అరు అనే అచ్చుకి అసవర్ణమైన అచ్చు పరమైతే రా అనేటువంటి శబ్దంతో మనకి సంధి పదం ఏర్పడుతుంది. మళ్ళీ ఇంకొకసారి మనం సూత్రాన్ని తెలుసుకుందాం. ఈ ఊ అరులకు అసవర్ణమైన అంటే సమానం కానటువంటి అచ్చులు. సవర్ణాలంటే మీకు తెలుసు. ఆ ఆ, ఈకి ఈ, ఊకి ఊ, అరుకి అరు అనేటువంటివి సవర్ణాలు. ఇక్కడ అసవర్ణము. ఇక్కడ అసవర్ణము అనేది చాలా ప్రధానమైనది. ఈ అసవర్ణమైన అచ్చు పరమైనప్పుడు మాత్రమే యా వారాలు ఆదేశంగా వస్తాయి. అది యణాదేశ సంధి అవుతుంది. ఇప్పుడు మనం మరికొన్ని ఉదాహరణలు యణాదేశ సంధికి సంబంధించినటువంటివి తెలుసుకుందాం. ప్రత్యేకం. దీనిని ప్రతి ప్లస్ ఏకంగా విడదీయాలి. కలిపితే ప్రత్యేకం. తర్వాత అణ్వింధనం. దీనిని అణు ప్లస్ ఇంధనం అణ్వింధనం. గుర్వాజ్ఞ. గురు ప్లస్ ఆజ్ఞ. తర్వాత పిత్రార్జితము. పితృ ప్లస్ ఆర్జితము. తర్వాత ఆద్యంత. ఆది ప్లస్ అంత. ప్రత్యహం. ప్రతి ప్లస్ అహం. అత్యానంద.
అతి ప్లస్ ఆనంద, అత్యానంద. తర్వాత ప్రత్యుత్తరం, దీనిని ప్రతి ప్లస్ ఉత్తరం కలిపితే ప్రత్యుత్తరం. ఈ విధంగా యణాదేశ సంధిని మనం గుర్తించవచ్చు. వృద్ధి సంధి గురించి తెలుసుకుందాం. వృద్ధి సంధికి సూత్రం: అకారానికి ఏ ఐలు పరమైతే ఐకారము, ఓ ఔలు పరమైతే ఔకారము, అరు అరులు పరమైతే అర్ వస్తుంది. ఇక్కడ ఐ ఔలను వృద్ధులు అంటారు. సూత్రం మళ్ళీ ఇంకోసారి తెలుసుకుందాం. అకారానికి ఏ ఐలు పరమైతే ఐకారము, ఓ ఔలు పరమైతే ఔకారము, అరు అరులు పరమైతే అర్ వస్తుంది. ఇప్పుడు మనం దీనికి కొన్ని ఉదాహరణలు తెలుసుకుందాం. మొదటిది భువనైక. దీనిని భువన ప్లస్ ఏక ఈ విధంగా విడదీయాలి. ఇక్కడ పూర్వపదమైనటువంటి భువనాలో నాకి అకారం, పరపదంలో ఏ అనే అచ్చు పరమవుతోంది. అకారానికి ఏ పరమైతే కలిపినప్పుడు భువనైక ఐకారం వస్తోంది. మనకి సూత్రంలో అదే ఉంది. తర్వాత ఇంకొక ఉదాహరణ అఖండైశ్వర్యం. దీనిని అఖండ ప్లస్ ఐశ్వర్యం ఈ విధంగా విడదీయాలి. ఇక్కడ అకారానికి ఐ పరమైతే ఐఏ వచ్చింది. అందుకే మనకి కలిపినప్పుడు అఖండైశ్వర్యం అని ఐకారం కలిసింది. తర్వాత పదం పాపౌఘం. దీనిని పాప ప్లస్ ఓఘం ఈ విధంగా విడదీయాలి. ఇక్కడ అకారానికి ఓ పరమైతే ఔకారం వస్తుంది. అందుచేతనే మనకి కలిపినప్పుడు పాపౌఘం అని సంధిపదం ఏర్పడింది. తర్వాత పరమౌషధం. దీనిని పరమ ప్లస్ ఔషధం ఈ విధంగా విడదీయాలి. ఇక్కడ కూడా అకారానికి ఔ పరమైంది. కలిపినప్పుడు కూడా మనకి మళ్ళీ ఔకారమే వస్తుంది. పరమౌషధం. తర్వాత పదం రుణార్ణం. దీనిని రుణ ప్లస్ రుణం ఈ విధంగా విడదీయాలి. ఇక్కడ అకారానికి అరు పరమైతే అర్ వస్తుంది అని మనం సూత్రంలో చెప్పుకున్నాం. అదేవిధంగా ఇక్కడ కలిపినప్పుడు రుణార్ణం అని సంధిపదం ఏర్పడుతోంది. తర్వాత దేవైశ్వర్యం. దీనిని దేవ ప్లస్ ఐశ్వర్యం ఈ విధంగా విడదీయాలి. ఇక్కడ అకారానికి ఐ పరమవుతోంది. కలిపినప్పుడు కూడా ఐకారం వస్తుంది. దేవైశ్వర్యం. తర్వాత భాషౌన్నత్యం. దీనిని భాష ప్లస్ ఔన్నత్యం ఈ విధంగా విడదీయాలి. ఇక్కడ అకారానికి ఔ పరమవుతోంది. కలిపినప్పుడు కూడా ఔకారమే వస్తుంది. భాషౌన్నత్యం. ఇప్పుడు మళ్ళీ మనం ఒకసారి వృద్ధి సంధి సూత్రాన్ని తెలుసుకుందాం. అకారానికి ఏ ఐలు పరమైతే ఐకారము, ఓ ఔలు పరమైతే ఔకారము, అరు అరులు పరమైతే అర్ వస్తోంది. ఇక్కడ ఐ ఔలను వృద్ధులు అంటారు. ఈ విధంగా మనం మరికొన్ని ఉదాహరణలను తెలుసుకుందాం. సురైక. దీనిని సుర ప్లస్ ఏక ఈ విధంగా విడదీయాలి. ఏకైక. ఏక ప్లస్ ఏక ఈ రెండు పదాల్లోనూ కూడా అకారానికి ఏ పరమవుతోంది. కలిపినప్పుడు ఐకారం వస్తోంది. తర్వాత పదం వనౌషధి. దీనిని వన ప్లస్ ఓషధి ఇలా విడదీయాలి. అకారానికి ఓ పరమవుతే ఔకారం,
అందుకే కలిపినప్పుడు వనౌషధి. మీరు ఈ విధంగా అర్థం చేసుకుంటూ కనుకన గుర్తుపెట్టుకుంటే ఈజీగా మీరు సందుల్ని గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత పదం స్వరూపౌచిత్యం. స్వరూప ప్లస్ ఔచిత్యం కలిపితే స్వరూపౌచిత్యం. తర్వాత పదం దేశౌన్నత్యం. దీనిని దేశ ప్లస్ ఔన్నత్యం ఈ విధంగా విడదీయాలి. పిల్లలు, వృద్ధి సంధి బాగా అర్థమైంది కదా. అనునాసిక సంధి దీని గురించి తెలుసుకుందాం. అనునాసిక సంధికి సూత్రం క చ ట త పాలకు నామాలు పరమైతే వాటి అనునాసికాక్షరములు జ్ఞ, ఇణి, నా, నా, మాలు ఆదేశమగును. ఇన్య, ఇణి, నా, నా, మాలను మనం ముక్కుతో పలుకుతాం. అందుకే ఈ సంధిని అనునాసిక సంధి అంటారు. ఇక్కడ క చ ట త పలు అనేవి వర్గ ప్రథమాక్షరాలన్నమాట. ఈ వర్గ ప్రథమాక్షరాలకు వాటి అనునాసికాక్షరములు ఆదేశమగును అనేది అనునాసిక సంధికి సూత్రం. మళ్ళీ ఇంకోసారి సూత్రం క చ ట త పాలకు నామాలు పరమైతే వాటి అనునాసికాక్షరములు జ్ఞ, ఇణి, అణ, నా, మాలు ఆదేశమగును. ఇప్పుడు ఈ సంధికి సంబంధించినటువంటి ఉదాహరణలను తెలుసుకుందాం. మొదటిది వాంగ్మయం. దీనిని వాక్ ప్లస్ మయం ఈ విధంగా విడదీయాలి. ఇక్కడ కా అనే పూర్వపదానికి మా అనేటువంటిది పరమైంది. ఇప్పుడు మనకి కలిపినప్పుడు వాంగ్మయం అనేటువంటి అనునాసికాక్షరం వచ్చింది. తర్వాత జగన్నాటకం. దీనిని జగత్ ప్లస్ నాటకం ఈ విధంగా విడదీయాలి. అనునాసికం రానప్పుడు వర్గ తృతీయాక్షరమైనటువంటి దా వికల్పంగా వస్తుంది. అప్పుడు మనకది జగన్నాటకంగా మారుతుంది. మరొక ఉదాహరణ మృణ్మయం. దీనిని మృట్ ప్లస్ మయంగా విడదీయాలి. ఇక్కడ కూడా మనకి టాకు అనునాసికం రానప్పుడు డకారం వికల్పంగా వస్తుంది. అప్పుడు మనకి ఈ పదం మృడ్మయంగా అవుతుంది. తర్వాత ఉదాహరణ జగన్నిలయం. దీనిని జగత్ ప్లస్ నిలయం ఈ విధంగా విడదీయాలి. తర్వాత పదం మరున్నగము. మరుత్ ప్లస్ నగము ఈ విధంగా విడదీయాలి. తర్వాత పదం తన్మయం. దీనిని తత్ ప్లస్ మయం అది తన్మయం అవుతుంది. తర్వాత రాణ్మణి. దీనిని రాట్ ప్లస్ మణి రాణ్మణి. సన్నుతి. సత్ ప్లస్ నుతి సన్నుతి. ఇప్పుడు ఒకసారి అనునాసిక సంధికి సూత్రాన్ని తెలుసుకుందాం. క చ ట త పాలకు నామాలు పరమైతే వాటి అనునాసికాక్షరములైనటువంటి ఇన్య, ఇని, నా, నామాలు ఆదేశమవుతాయి. ఇది ఈ సంధి సూత్రం. మనం విసర్గ సంధి గురించి తెలుసుకుందాం. ముందుగా విసర్గ సంధికి మొట్టమొదటి సూత్రం హ్రస్వ ఆకారం మీది విసర్గకు ఆ వర్ణం గాని వర్గ తృతీయ, చతుర్థ, పంచమాక్షరాలు గాని హ, యా, వా, రా అనే అక్షరాలు గాని పరమైతే విసర్గకు లోపం వచ్చి దానికి ముందున్న హ్రస్వ అకారానికి ఓకారం ఆదేశంగా వస్తుంది. ఇప్పుడు ఉదాహరణ చూద్దాం. అయోమయం అనే పదం ఉంది. దీనిని అయః ప్లస్ మయం ఈ విధంగా విడదీస్తాం. ఇక్కడ అయస్ ప్లస్ మయం
అస్కి బదులుగా ఓ వస్తోంది. కలిపినప్పుడు అయోమయం అని మనకి సంధి పదం ఏర్పడుతోంది. ఇప్పుడు ఒకసారి మళ్ళీ సూత్రం తెలుసుకుందాం. హ్రస్వ అకారం మీది విసర్గకు ఆ అనే వర్ణం కానీ అంటే ఆ అనే అచ్చు కానీ వర్గ తృతీయ చతుర్థ పంచమక్షరాలు కానీ హ యా వా రా లా అనే అక్షరాలు కానీ పరమైతే విసర్గకు లోపం వచ్చి దానికి ముందున్న హ్రస్వ అకారానికి ఓకారం ఆదేశంగా వస్తుంది. ఇప్పుడు కొన్ని ఉదాహరణలు తెలుసుకుందాం. ఇతోధికం, దీనిని ఇతః ప్లస్ అధికం ఈ విధంగా విడదీయాలి. ఇక్కడ హ్రస్వ ఆకారంకి ఆ అనే అచ్చు పరమవడం వల్ల ఇతోధికం అని ఓకారం పరమైంది. తర్వాత పయోధి, దీనిని పయః ప్లస్ ధీ ఈ విధంగా విడదీయాలి. మనకి సంధి పదం పయోధిగా ఏర్పడుతుంది. తర్వాత పయోధరం, దీనిని పయః ప్లస్ ధరం ఈ విధంగా విడదీయాలి. ఇప్పుడు ఒకసారి సూత్రం మళ్ళీ తెలుసుకుందాం. హ్రస్వ అకారం మీది విసర్గకు ఆ వర్ణం గాని వర్గ తృతీయ చతుర్థ పంచమాక్షరాలు గాని హ యా వా రా లా అనే అక్షరాలు గాని పరమైతే విసర్గకు లోపం వచ్చి దానికి ముందున్న హ్రస్వ అకారానికి ఓకారం ఆదేశంగా వస్తుంది. మరికొన్ని ఉదాహరణలు. పవనాంధోలోకముల్ అనే పదం ఉంది. దీనిని మనం పవనాంధః ప్లస్ లోకముల్ ఈ విధంగా విడదీస్తాం. అలాగే యశోవా, దీనిని యశః ప్లస్ వా యశోవా. తర్వాత పదం నమో నమః, దీనిని నమః ప్లస్ నమః కలిపితే నమో నమః. తర్వాత మనోహరం, దీనిని మనః ప్లస్ హరం మనోహరం. ఈ ఉదాహరణలన్నిట్లోనూ కూడా మనం చెప్పుకున్న సూత్రమే ఉంది. ఇప్పుడు ఈ విసర్గ సంధికి సంబంధించినటువంటి రెండవ సూత్రం తెలుసుకుందాం. అంటే ఇలా 1, 2, 3, 4 ఈ విధంగా విసర్గ సంధికి సూత్రాలు వేరువేరుగా ఉన్నాయి. అంటే ఆయా సందర్భాల్లో మనం ఏ సూత్రం ప్రకారం ఆ సంధిని గుర్తించాలో మనకి ఈ సూత్రాల వల్ల తెలుస్తుందన్నమాట. ఇప్పుడు రెండవ సూత్రం. విసర్గకు ముందు అకారేతర అచ్చు పరమగునప్పుడు విసర్గకు రూపం అంటే రకారం వస్తుంది. మళ్ళీ ఇంకొకసారి. విసర్గకు ముందు అకారేతర అచ్చు పరమగునప్పుడు విసర్గకు రూపం అంటే రకారం వస్తుంది. అది ఎలాగో ఈ ఉదాహరణలో చూద్దాం. ఇక్కడ మనకి సంధి పదం ముహుర్ముహుహు అని ఉంది. దీనిని మనం ముహుహు ప్లస్ ముహుహు ఈ విధంగా విడదీస్తాం. ఇప్పుడు దీన్ని కలిపితే ముహుర్ ముహుహు అని రకారం వచ్చింది. అంటే ఇక్కడ విసర్గకు ముందు అకారేతర అచ్చు ఉంది. ఏ విధంగా ముహుహు, ఇందులో హూలో ఊ అనే అచ్చు వస్తోంది. అంటే విసర్గకు ముందు అకారం కాకుండా వేరే అచ్చు పరమవుతోందన్నమాట. అలాంటి సందర్భంలో మనకి రా వస్తోంది కలిపినప్పుడు. అదేవిధంగా చతుర్ముఖుడు అనే పదం తీసుకుంటే దీనిని చతుహు ప్లస్ ముఖుడు ఈ విధంగా విడదీస్తాం. కలిపితే చతుర్ముఖుడు అని రకారం వస్తుంది. తర్వాత ధనుర్బాణములు, దీనిని ధనుహు ప్లస్ బాణములు ఈ విధంగా విడదీయాలి. కలిపితే ధనుర్బాణములు అని రకారం వస్తుంది. తర్వాత మృత్యుర్వా, దీనిని
మృత్యుః ప్లస్ వా, మృత్యుర్వా. ఈ విధంగా మనం ఈ సూత్రాన్ని గుర్తుంచుకోవాలి. రెండవ సూత్రం మరొకసారి తెలుసుకుందాం. విసర్గకు ముందు అకారేతర అచ్చు పరమగునప్పుడు, అంటే అకారం కాకుండా ఊ, ఈ విధంగా వస్తాయన్నమాట. అలాంటప్పుడు విసర్గకు రూపం రకారం వస్తుంది. ఈ సూత్రానికి మరికొన్ని ఉదాహరణలు మనం తెలుసుకుందాం. ఆశీర్వాదం, దీనిని ఆశీ ప్లస్ వాదం కలిపితే ఆశీర్వాదం. ఇక్కడ విసర్గకు ముందు ఈకారం వచ్చింది, కలిపితే రకారం వచ్చింది. తర్వాత దురభిమానం, దీనిని దుః ప్లస్ అభిమానం కలిపితే దురభిమానం. ఈ విధంగా మీరు విసర్గకు ముందు అకారేతర అచ్చు వచ్చే సందర్భాన్ని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత విసర్గ సంధిలో మూడవ సూత్రాన్ని కూడా తెలుసుకుందాం. అహస్, స్వస్, ప్రాతస్, పునస్ శబ్దాల సకారానికి రకారం వస్తుంది. ఇది ఎలాంటి సందర్భాల్లో వస్తుందో ఇప్పుడు మనం ఈ ఉదాహరణ ఆధారంగా తెలుసుకుందాం. అహర్నిశలు అనే సంధి పదం ఉంది. దీనిని అహహ్ ప్లస్ నిశలు ఈ విధంగా విడదీస్తాం. కలిపినప్పుడు అహర్నిశలు అని రకారం వస్తోంది. అదేవిధంగా పునర్ముద్రించు అనే పదం ఉంది. దీనిని పునః ప్లస్ ముద్రించు కలిపితే పునర్ముద్రించు. తర్వాత అంతర్జాతీయ, దీనిని అంతః ప్లస్ జాతీయ, అంతర్జాతీయ. తర్వాత అంతర్మథనం, అంతః ప్లస్ మథనం కలిపితే అంతర్మథనం. తర్వాత పునరుద్ధరణ, దీనిని మనం పునః ప్లస్ ఉద్ధరణ, పునరుద్ధరణ. ఇక్కడ అహస్, స్వస్, ప్రాతస్, పునస్ లాంటి శబ్దాల సకారానికి రకారం వచ్చింది. మీరు ఈ ఉదాహరణలు గమనిస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఈ విసర్గ సంధికి నాలుగవ సూత్రాన్ని కూడా తెలుసుకుందాం. విసర్గకు సకారం పరమైతే విసర్గ సహకారం అవుతుంది. మళ్ళీ ఇంకోసారి సూత్రం. విసర్గకు సకారం పరమైతే విసర్గ సహకారం అవుతుంది. ఉదాహరణ చూద్దాం. సభసుమం, దీనిని మనం సభః ప్లస్ సుమం ఈ విధంగా విడదీస్తాం. కలిపితే సభసుమం. ఇది నాలుగవ సూత్రం. తర్వాత విసర్గ సంధికి ఐదవ సూత్రాన్ని తెలుసుకుందాం. ఇది ఇస్, ఉస్ అంతంలో ఉన్న పదాలలో సకారం షకారం అవుతుంది. మళ్ళీ ఇస్, ఉస్ అంతంలో ఉన్న పదాలలో, అంటే ఒక పదం చివర ఇస్ కానీ ఉస్ కానీ పదం యొక్క చివరలో ఉంటే అప్పుడు సకారం షకారంగా మారుతుందిట. ఉదాహరణలు చూద్దాం. బహిష్కారం అనే సంధి పదం ఉంది. దీనిని మనం బహిస్ ప్లస్ కారం ఈ విధంగా విడదీస్తాం. అప్పుడు మనం కలిపినప్పుడు బహిష్కారం అని సకారం కాస్త షకారంగా మారుతోంది. తర్వాత పదం దుష్కరం, దీనిని దుస్ ప్లస్ కరం ఈ విధంగా విడదీయాలి. కలిపితే దుష్కరం అని మనకి సంధి పదం ఏర్పడుతుంది. తర్వాత పదం నిష్కారణం, దీనిని నిస్ ప్లస్ కారణం ఈ విధంగా విడదీయాలి. తర్వాత పదం ధనుష్కండం, దీనిని ధనుస్ ప్లస్ ఖండం. తర్వాత ధనుష్కోటి, దీనిని ధనుః ప్లస్ కోటి, ధనుష్కోటి ఈ విధంగా విడదీయాలి. ఇప్పుడు మనం సూత్రం ఒకసారి తెలుసుకుందాం.
ఇస్ ఉస్ అంతంలో ఉన్న పదాలలో సకారం షకారంగా మారుతోంది. తర్వాత విసర్గ సంధికి 6వ సూత్రం. విసర్గకు స, ష, సా పరమైతే స, ష, సాలు ద్విత్వాలుగా మారతాయి. మళ్ళీ ఇంకోసారి. విసర్గకు స, ష, సా పరమైతే స, ష, సాలు ద్విత్వాలుగా మారతాయి. ఇది ఏ విధంగా వస్తుందో మనం ఉదాహరణలు తెలుసుకుందాం. సంధిపదం మనశ్శాంతి. దీనిని మనః ప్లస్ శాంతి ఈ విధంగా విడదీయాలి. కలిపితే మనశ్శాంతి. ఇక్కడ శకారం ద్విత్వంగా మారుతోంది. అంటే అదే అక్షరానికి అదే ఒత్తు వస్తోంది సంధిపదంలో. మరొక ఉదాహరణ. చతుషష్ఠి. దీనిని చతుః ప్లస్ షష్ఠి. కలిపితే చతుషష్ఠి. ఇక్కడ కూడా ష ద్విత్వంగా మారింది. తర్వాత పదం సభసుమం. దీనిని సభః ప్లస్ సుమం ఈ విధంగా విడదీయాలి. కలిపితే సభసుమం. ఇక్కడ కూడా సకారం ద్విత్వంగా మారింది. విసర్గకు స, ష, సాలు పరమైతే స, ష, సాలు ద్విత్వాలుగా మారతాయి. ఇది 6వ సూత్రం. ఇప్పుడు మనం విసర్గ సంధికి 7వ సూత్రాన్ని కూడా తెలుసుకుందాం. విసర్గకు చ, ఛాలు పరమైతే శకారం, ట, ఠాలు పరమైతే షకారం, త, థాలు పరమైతే సకారం వస్తుంది. మళ్ళీ విసర్గకు చ, ఛాలు పరమైతే శకారం, చాచాలు పరమైతే షకారం వస్తుంది. ట, ఠాలు పరమైతే షకారం, త, థాలు పరమైతే సకారం వస్తుందిట. ఇది 7వ సూత్రం. ఇప్పుడు ఉదాహరణలు. నిస్తేజము. దీనిని నిహ్ ప్లస్ తేజము ఈ విధంగా విడదీయాలి. ఇక్కడ నిహ్ స్థానంలో నిస్ అని కూడా మనం రాయొచ్చు. అప్పుడు నిస్ ప్లస్ తేజము తీసుకున్నాం అనుకోండి. కలిపితే నిస్తేజము. విసర్గకు తకారం పరమవడం వల్ల సకారం వస్తోంది. కలిపితే నిస్తేజము. సాకి తావత్తు వస్తోందన్నమాట. తర్వాత దుశ్చేష్టితము. దీనిని దుహ్ ప్లస్ చేష్టితము ఈ విధంగా విడదీస్తున్నాం. ఇక్కడ విసర్గకు చకారం పరమైతే శకారం వస్తుంది. అదేవిధంగా కలిపినప్పుడు మనకి దుశ్చేష్టితము అని మెలికసాకి చకారం చావత్తు వస్తోంది. దుశ్చేష్టితము. తర్వాత పదం ధనుష్టంకారము. దీనిని ధనుహు ప్లస్ టంకారము ఈ విధంగా విడదీయాలి. కలిపితే ధనుష్టంకారము. తర్వాత పదం మనస్తాపము. దీనిని మనః ప్లస్ తాపము ఈ విధంగా విడదీస్తాం. కలిపితే మనస్తాపము. సూత్రం ఇంకొకసారి తెలుసుకుందాం. విసర్గకు చ, ఛాలు పరమైతే శకారం, ట, ఠాలు పరమైతే షకారం, త, థాలు పరమైతే సకారం వస్తుంది. ఇవన్నీ కూడా మనం పై ఉదాహరణలో తెలుసుకున్నాం. ఇప్పుడు విసర్గ సంధికి 8వ సూత్రం తెలుసుకుందాం. విసర్గకు క, ఖ, ప, ఫాలు పరమైతే విసర్గకు ఎలాంటి మార్పు ఉండదు. మళ్ళీ ఇంకొకసారి. విసర్గకు క, ఖ, ప, ఫాలు పరమైతే
విసర్గకు ఎలాంటి మార్పు రాదు. ఉదాహరణ అంతఃపురము. దీన్ని విడదీస్తే అంతః ప్లస్ పురము కలిపితే అంతఃపురము. అంటే మనం ఈ సంధి పదం మధ్యలో ఒక్క ప్లస్ గుర్తు మాత్రమే పెడుతున్నాం. ఇంకా ఆ సంధి పదంలో ఎలాంటి మార్పు లేదు. ఎందుకని? ఇక్కడ విసర్గకు పాపాల్లో ఏది పరమైనా కూడా ఎలాంటి మార్పు ఉండదు అని సూత్రంలో తెలుసుకున్నాం. అదేవిధంగా ప్రాతఃకాలము. దీనిని ప్రాతః ప్లస్ కాలము ఈ విధంగా విడదీయాలి. కలిపితే ప్రాతఃకాలము. ఇక్కడ విసర్గకు కాపరమైంది కాబట్టి సంధి పదంలో ఎలాంటి మార్పు లేదు. సూత్రం మళ్ళీ ఒకసారి తెలుసుకుందాం. విసర్గకు కా ఖ పాపాలు పరమైతే విసర్గకు ఎలాంటి మార్పు రాదు. ఈ విధంగా విసర్గ సంధికి సంబంధించినటువంటివి 8 సూత్రాలు ఉన్నాయి. వీటన్నిటినీ బాగా తెలుసుకోండి. శ్చుత్వ సంధి గురించి తెలుసుకుందాం. ఈ శ్చుత్వ సంధికి సూత్రం సకార తా వర్గములకు శకార చ వర్గము పరమగునప్పుడు శకార చ వర్గములే వచ్చును. మళ్ళీ సకార తా వర్గములకు శకార చ వర్గము పరమగునప్పుడు శకార చ వర్గములే వచ్చును. ఇది సూత్రం. ఇప్పుడు మనం కొన్ని ఉదాహరణలు తెలుసుకుందాం. సజ్జనులు అనే సంధి పదం ఉంది. దీనిని సత్ ప్లస్ జనులు ఈ విధంగా విడదీయాలి. కలిపితే సజ్జనులు అని సంధి పదం ఏర్పడింది. ఇక్కడ తా వర్గానికి చకార వర్గం పరమైంది. అప్పుడు మనకి కలిపినప్పుడు సజ్జనులు అని చా వర్గంలో ఉన్నటువంటి జా ఆదేశంగా వస్తోంది. తర్వాత పదం సచ్చరిత్ర. దీనిని సత్ ప్లస్ చరిత్ర ఈ విధంగా విడదీయాలి. కలిపితే సచ్చరిత్ర. ఇక్కడ కూడా తా వర్గానికి చా వర్గం పరమైతే మళ్ళీ చా వర్గంలో ఉన్నటువంటి అచ్చే ఆదేశంగా వస్తుంది. సచ్చరిత్ర. సూత్రం సకార తా వర్గములకు శకార చా వర్గము పరమగునప్పుడు శకార చా వర్గములే వచ్చును. శకార తా వర్గములకు శకార చా వర్గము పరమగునప్పుడు శకార చా వర్గములే వచ్చును. ఇది సూత్రం. ఇప్పుడు మనం మరికొన్ని ఉదాహరణలు తెలుసుకుందాం. యశశ్చంద్రికలు. దీనిని యశస్ ప్లస్ చంద్రికలు ఈ విధంగా విడదీయాలి. కలిపితే యశశ్చంద్రికలు అని సంధి పదం ఏర్పడుతుంది. తర్వాత నిశ్చింత. నిస్ ప్లస్ చింత నిశ్చింత. శరశ్చంద్రికలు. శరత్ ప్లస్ చంద్రికలు శరశ్చంద్రికలు. జగజ్జనని. జగత్ ప్లస్ జనని జగజ్జనని. ఇవి శ్చుత్వ సంధికి సంబంధించినటువంటి ఉదాహరణలు. ఈ ఉదాహరణలు మీరు బాగా అవగాహన చేసుకుంటే మీకు సూత్రం బాగా అర్థమవుతుంది. జస్వ సంధి గురించి తెలుసుకుందాం. జస్వ సంధికి సూత్రం కా చ ట త పాలకు వర్గ ప్రథమ ద్వితీయాక్షరాలు స ష సాలు కాక మిగిలిన హల్లులు గాని అచ్చులు గాని పరమైతే గా జ డ ద బాలు ఆదేశంగా వస్తాయి. మళ్ళీ ఇంకొకసారి సూత్రం కా చ ట త పాలకు వర్గ ప్రథమ ద్వితీయాక్షరాలు స ష సాలు కాక మిగిలిన హల్లులు గాని అచ్చులు గాని పరమైతే గా జ డ ద బాలు ఆదేశంగా వస్తాయి. ఇప్పుడు ఉదాహరణలను చూద్దాం. దిగ్భ్రాంతి. దీనిని
దిక్ ప్లస్ భ్రాంతి ఈ విధంగా విడదీయాలి. కలిపితే దిగ్భ్రాంతి అని మనకి సంధి పదం ఏర్పడుతోంది. ఇక్కడ కాకి బా కలిసింది, మనకి సంధి పదంలో గాగా మారింది. మనకి సూత్రంలో కా చా టా తా పాలకు వర్గ ప్రథమ ద్వితీయాక్షరాలు శా షా సాలు కాకుండా మిగిలిన హల్లులు ఏమైనా సరే, ఏమి పరమైనా కానీ గా జా డా దాబాలు ఆదేశంగా వస్తాయి. అదేవిధంగా ఇక్కడ దిక్ ప్లస్ భ్రాంతి కలిపితే దిగ్భ్రాంతి అయింది. అలాగే మృద్ఘటము ఉంది, దీనిని మృత్ ప్లస్ ఘటము ఈ విధంగా విడదీయాలి. కలిపితే మృద్ఘటము. తర్వాత పదం వాగ్దానం, దీనిని వాక్ ప్లస్ దానం కలిపితే వాగ్దానం. తర్వాత పదం తద్విధము, తత్ ప్లస్ విధము ఈ విధంగా విడదీయాలి. కలిపితే తద్విధము. సూత్రం కా చా టా తా పాలకు వర్గ ప్రథమ ద్వితీయాక్షరాలు సా షా సాలు కాక మిగిలిన హల్లులు కానీ అచ్చులు కానీ పరమైతేనే గా జా డా దాబలు ఆదేశంగా వస్తాయి. మీరు ఈ సూత్రాన్ని అర్థం చేసుకుని ఉదాహరణలు గమనించండి, అప్పుడు మీకు చక్కగా అర్థమవుతుంది. ఇప్పుడు మనం మరికొన్ని ఉదాహరణలు చూద్దాం. సదానంద, దీనిని సత్ ప్లస్ ఆనంద విడదీస్తాం. కలిపితే సదానంద అవుతుంది. అలాగే సముదంచత్, దీనిని సముత్ ప్లస్ అంచత్ ఈ విధంగా విడదీయాలి. కలిపితే సముదంచత్ అవుతుంది. తర్వాత పదం సద్భక్తులు, దీనిని సత్ ప్లస్ భక్తులు ఈ విధంగా విడదీయాలి. కలిపితే సద్భక్తులు. తర్వాత పదం దిగంతం, దీనిని దిక్ ప్లస్ అంతం కలిపితే దిగంతం. వాగ్యుద్ధం, వాక్ ప్లస్ యుద్ధం వాగ్యుద్ధం. ఈ విధంగా మనకి జత్స్వ సంధి ఏర్పడుతోంది.